రాష్ట్ర పార్టీ గుర్తించబడుతుంది. మిమ్మల్ని వివిధ స్థాయిల్లో వారు చేసినటువంటి సంఖ్యను బట్టి వారి స్థాయిలో అధికార పదవులు కానివ్వండి, పార్టీ పదవులు కానీ ఖచ్చితంగా ఇస్తాను అన్నారు. అమిత్ షా గారు చెప్పినటువంటి ఎప్పుడు ఏ మాట కూడా తప్పల. మీకు తెలిసే ఉంటుంది, గుజరాత్లో వారిని బహిష్కరించిన తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి వారు ఇన్ఛార్జిగా పని చేయించుకొని కావాలని పని పెట్టుకొని అక్కడ చేరడం జరిగింది. అక్కడ క్షేత్రస్థాయిలో వారు వెళ్ళేనాటికి మనకు అక్కడ ఉన్నటువంటి ఎంపీల సంఖ్య కేవలం 8 మంది మాత్రమే. అటువంటి స్థానం నుంచి ఇవాళ మనకి 72 స్థానాల దాకా మనం ఎదగలిగామంటే అది అమిత్ షా గారి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలిసి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా క్షేత్రస్థాయిలో పంపించడం వల్ల జరిగినటువంటి ప్రక్రియ తప్పితే ఏది మ్యాజిక్ కాదు, ఏది ఎక్కడ కూడా ఎవరో అనుకున్నట్టుగా ఏదో చేసేటటువంటి పరిస్థితి కాదు. దీనికి ఒకటే లక్ష్యం పెట్టుకోవాలి, మన బూత్లో మనం బలవంతం కావాలి. మన బూత్లో మనం బలవంతం అవుతూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి నాయకులు కాబట్టి, రాష్ట్ర స్థాయి నాయకులు కాబట్టి మీరు ఇంకొక 4 బూతులు కనుక అడాప్ట్ చేసుకుని చేయగలిగినట్టయితే అది పెద్ద లక్ష్యం కాదు. మనం అనుకుంటా ఉంటాం ఏ రకంగా వారు మనల్ని